ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన రాశి ఫలాలు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సబ్స్క్రైబ్ చేయండి. 2026 సంవత్సరంలో 12 రాశులకు జాతక ఫలితాలు ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి 6 నెలలు కొంచెం కష్టంగా నడుస్తుంది. అనుకున్న పనుల్లో సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి ఆదాయం కన్నా. నమ్మిన వారి మోసం చేసే అవకాశం ఉంది. ధన సమస్య ఉంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఖర్చులు చూసుకోవాలి. ద్వితీయార్థంలో కొన్ని శుభవార్తలు వింటారు. మంచి ఫలితాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు లాభం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. కొంతమంది విమర్శిస్తుంటారు. కంగారు పడాల్సిన పని లేదు. విలువైన వస్తువులు కొంటారు. గృహ లాభం ఉంది. వస్తువు లాభం కూడా ఉంది. శుభ ఫలితాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ తొందరగా ఉపశమనం అవుతుంది. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. గృహమున శుభకార్యాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. కష్టపడితే అన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని ప్రార్థించండి, మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. జన్మ గురుని ప్రభావం చేత పనుల యందు ఆటంకాలు, సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ స్థానాలలో వ్యాపారమందు ఒత్తిళ్లు అధికము. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఇష్ట దేవారాధన చేయడం మంచిది. ఇంటా బయట కలహాలు అధికమగును. రాహుకేతుల ప్రభావం చేత కుటుంబం నందు కలహాలు వస్తాయి. సంవత్సరం ద్వితీయార్థంలో శుభ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు ఒత్తిడి తప్పదు. స్త్రీలు ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చికాకులు కలుగుతాయి. శివుడికి ప్రార్థన చేయండి, మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం శని వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ కలహాలు ఉన్నాయి. దూర ప్రయాణాల వల్ల ఖర్చులు ఉన్నాయి. గొడవలు అధికమవును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులందు చికాకులు అధికమవును. ఇంటా బయట సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు. వ్యాపారస్తులకు ఖర్చులు అధికం. కొంత చికాకులు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది కనపడుతుంది. వ్యవసాయదారులకు సామాన్య ఫలితమే. అన్ని రంగాల వారికి కష్టం మీద కానీ పనులు పూర్తి అవుతాయి. పూర్తి ఉంటాయి. రాజకీయ నాయకులకు కష్టకాలము. కోర్టు వ్యవహారాలందు జాగ్రత్త అవసరం. స్త్రీలు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వెంకటేశ్వర స్వామిని పూజించండి, మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి. జన్మస్థాన కేతు అష్టమ శని దోషం వలన ఈ సంవత్సరం కష్టకాలంగా ఉంటుంది. కానీ లాభం వచ్చింది. గురుని వలన సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులైతే ఎక్కువ కష్టపడాలి. స్త్రీలకైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం తప్పదు. కోర్టు వ్యవహారాలలో సమస్యలు ఉన్నాయి. వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా కొంత లాభం రావచ్చు. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్న రాహుకేతుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు, ఆందోళనలు, ఒత్తిడులు అధికమవుతాయి. కీలక వ్యవహారాలనందు ఆచితూచి ముందుకు సాగటం మంచిది. నమశివాయ విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నత, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. ఆదాయ వృద్ధి ఉంది. గృహమున శుభకార్య మూలకం లాభం ఉంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. రుణబాధలు నివృత్తి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులకైతే విపరీతమైన లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం వారికి అష్టానిదిగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రు సమస్యలు కొంత శుద్ధమణుగుతాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యం, లాభం అనేటువంటిది కలుగుతుంది. క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేయండి, మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. ఆదాయం బాగుంది. ఆర్థిక వృద్ధి ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి. కుటుంబంలో ఆరోగ్యాలు బాగుంటాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభాలు చేస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొలిక్కి వస్తాయి. కోర్టు సంబంధిత
వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మంచి జరుగుతుంది నాయన, ఇబ్బంది లేదు. అమ్మవారిని ప్రార్థించండి. ఓం నమః శివాయ. తదుపరి వృశ్చిక రాశి. వృధా ఖర్చులు అధికమవును. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మానసికంగా ఇబ్బంది ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకి సంవత్సరం అన్ని విధాలు కలిసి వస్తుంది. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందం ఉంది. పని ఒత్తిడి ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయాలను శ్రద్ధ వహించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. రాజకీయ నాయకులకు మిశ్రమంగా ఉంది. రైతాంగానికి సంవత్సరం అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. గురుబలం తక్కువ ఉండటం వల్ల అన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. విఘ్నేశ్వరుడి పూజ చేయండి. తదుపరి ధనుసు రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆరోగ్య విషయాలను జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. స్త్రీలకు కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం వంటివి ఉండవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సంబంధమైన చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. అన్ని రంగాల వారికి ఒత్తిళ్లు తప్పవు. వ్యవసాయ రంగం వారికి మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి. స్వామి ఓం నమః శివాయ. శివుని ప్రార్థించండి. తదుపరి మకర రాశి. రాశి వారికి అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు అధిక ప్రయత్నం మీద పదోన్నతులు పొందుతారు. అధికారుల సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన మార్పులు చేస్తారు. శత్రు సమస్యలు మరింత బాధిస్తాయి. అయినప్పటికీ కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన సంబంధిత వ్యవహారాలు కొంత శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు అనేటివి ఉంటాయి. రాజకీయ వర్గం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. విఘ్నేశ్వరుడి పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి, మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. సంవత్సరం మిశ్రమంగా ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంటా బయట సమస్యలు ఉన్నాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నముల సమస్యలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిడి ఉంది. విద్యార్థులలో కూడా ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. కొంత మంచి ఫలితాలు రావడానికి తరచూ అమ్మవారి గుడికి వెళ్ళటం మంచిది. ఓం నమః శివాయ. తదుపరి మీనరాశి. రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉంది. ఆరోగ్య విషయాలందు, కుటుంబ వ్యవహారాలందు జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో సమస్యలు తప్పవు. ఊహించని ఖర్చులు వస్తాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విద్యా విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాదాలు వస్తుంటాయి. వ్యవసాయ రంగం ఉన్న వారికి సంవత్సరం అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు జాగ్రత్త వహించి పెట్టాలి. కోర్టు వ్యవహారాలలో కూడా సమస్య ఉంది, అనుకూలం లేదు. అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. శత్రు సంబంధ సమస్యలు కొంత బాధిస్తాయి. శనీశ్వరుడు పూజ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కంటెంట్ మంచిగా వస్తుంటాయి. ఓం నమః శివాయ.